మారలేదని గెజెట్ విడుదలైంది. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదన్నారు స్పీకర్. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ మారలేదంటూ గెజెట్ విడుదలైంది. వారిపై నమోదైన అభియోగాల్ని డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ మారలేదంటూ విడుదలైన గజెట్ కి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, మొత్తానికి గెజెట్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి వెబ్సైట్ లో, అసెంబ్లీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో దాన్ని పొందుపరచడం జరిగింది. అయితే నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించినటువంటి కాపీ గురించి అటు మీడియా పాయింట్ లో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ కాపీలో మాత్రం పూర్తిగా ఎటువంటి ఆధారాలు లేవు. ఎవరైతే పిటిషన్ వేశారో, ఆరోపణలకు సంబంధించిన దానిపైన పిటిషన్ వేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కరెక్ట్ గా లేవు. అలాగే గతంలో జరిగినటువంటి కేసులను కూడా క్రోడీకరిస్తూ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఆ కాపీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాపీని సపరేట్ గా రిలీజ్ చేయడం జరిగింది స్పీకర్ ఛాంబర్. అలాగే దాంట్లో 1982కు సంబంధించినటువంటి ఆర్టికల్ నెంబర్ 10 ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లో పేరా నెంబర్ 8 ని ఆధారంగా తీసుకొని నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏ సభ్యుడు కూడా తమకు సంబంధించి ఏదైతే బీఫామ్ ని తీసుకున్నారో ఆ బీఫామ్ కి సంబంధించిన దానిపైన వాళ్ళే స్వయంగా ఎక్కడ కూడా రాజీనామా పత్రాన్ని కూడా తెలియజేయలేదని కూడా అందులో కూడా పిటిషన్ లో కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి డెసిషన్ జరిగింది. మిగతా వాళ్ళకి సంబంధించి డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు? యాక్చువల్ గా అయితే రేపటితోనే కోర్టు ఇచ్చినటువంటి డేట్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ ఛాంబర్ నుంచి ఎలాంటి సూచనలు అయితే రాలేదు. ఈ రోజు మిగతా ముగ్గురిని కూడా పిలుస్తామని చెప్పి వాదనలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి సమాచారం అయితే లేదు. దానికి సంబంధించి వాళ్ళని ఎవరిని కూడా పిలవనట్టుగా తెలుస్తుంది. మేబీ ఇంకా కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కూడా పడియం శ్రీహరి దీనికి సంబంధించి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా దానం నాగేందర్ అయితే ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. టైం కావాలని గతంలో అడిగిన నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు ఇస్తారా, ముగ్గురికి సంబంధించిన దానిపైన రిజర్వ్ చేసినటువంటి తీర్పుని ఈ రోజు ఇస్తారా, లేకపోతే టైం పడుతుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం అయితే అటు స్పీకర్ సంబంధించి అయితే లేదని చెప్పాలి. రైట్ అశోక్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ రిలీజ్ చేసిన గజెట్ ని మనం చూస్తున్నాం. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదన్నారు స్పీకర్. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా కూడా పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. వారిపై నమోదైన అభియోగాలని డిస్మిస్ చేసినట్లుగా ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్.